సూర్యాపేట జిల్లా కేంద్రంలో లైంగిక వేధింపుల కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అసలు లైంగిక వేధింపుల కేసు అసలు వాస్తవమా కాదా? మనం సూర్యాపేట పోలీస్ స్టేషన్ ఉన్నాము. నా దగ్గర ఎస్ఐ లోకేష్ గారు ఉన్నారు. సార్ చెప్పాలి సార్, ఒకటి లైంగిక వేధింపు కేసు వచ్చినట్టు తెలుస్తుంది సార్, వాస్తవమే సార్? అవునండి, వస్తున్నాం. ఎవరు సార్, ఎవరి మధ్య లైంగిక వేధింపులు ఎవరు ఏ డాక్టర్ ఎవరు వేధించాడు? ఒక లేడీ డాక్టర్ని కళ్యాణ్ చక్రవర్తి అనే డాక్టర్ వేధిస్తున్నారని చెప్పి వస్తే కేసు పెట్టాం. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సార్ అసలు ఈ కేసు ఎప్పుడు నమోదు చేశారు? అసలు వాళ్ళు ఎప్పుడు మీకు దరఖాస్తు ఇచ్చారు? 28th రోజు ఈవినింగ్ కేసు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే మీరు అరెస్ట్ చేశారా సార్? వాళ్ళ కస్టడీలో ఉంటారా? లేదండి, కస్టడీలో. అంటే హరాస్మెంట్ అంటే ఏ విధంగా హరాస్మెంట్ చేస్తున్నారని మీ దృష్టికి వచ్చింది సార్? ప్రస్తుతం అదే నేను సెక్సువల్ వేధింపులు చేస్తున్నాను దరఖాస్తు కేసు పెట్టడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ బట్టి ఎప్పటి వరకు అరెస్ట్ చేసే అవకాశం ఉంది? చేస్తామండి, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ప్రస్తుతం డ్యూటీలో లేదు. లోకేష్ ఎస్ఐ గారు చెప్పేది ఏంటంటే సెక్సువల్ హరాస్మెంట్ అనేది కేసు దాని పూర్వపరాలు పరిశీలిస్తున్నాం. అతను మాత్రం డ్యూటీలో లేడు, అతను ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసిన తర్వాత పూర్వపరాలు చూసిన తర్వాత కేసు నమోదు కూడా అయ్యింది. అది ఎఫ్ఐఆర్ కార్డు అది డిఎస్పీ గారు